ఉస్మానియా యూనివర్సిటీని పొలిటికల్ మైలేజ్గా ముఖ్యమంత్రి గారు వినియోగించుకున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 1000 కోట్లు కేటాయించి కేటాయించిన దాని డబ్బును దేనికోసం కేటాయించారంటే బిల్డింగులు కట్టి ఆక్స్ఫర్డ్ స్టాన్ఫోర్డ్ బిల్డింగ్లను కట్టాలని అనుకుంటున్నాడు. మేము గత 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగులు, టీచింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు, టైం స్కేలు, పార్ట్ టైము, అవుట్సోర్సు, హాస్టల్ సిబ్బంది అందరము కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈరోజు ఏ ముఖ్యమంత్రులు రాలేదు కరెక్టే, వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేశారనే ప్రశ్న కూడా ఇక్కడ మాకుంది. ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడితే కొంతమంది ప్రొఫెసర్లకి మంచి వాళ్ళుగా మారిపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ బాగుపడ్డట్టు కాదు. ఇక్కడ యూనివర్సిటీ విద్య నడుస్తుంది అంటేనే, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అంటేనే ఇక్కడ మొత్తం కాంట్రాక్ట్ పార్ట్ టైం వాళ్ళతోటే యూనివర్సిటీ నడుస్తుందన్న విషయాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. అలా పనిచేస్తున్న వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ జీవితం అయిపోతుంది. మరి వాళ్లకు యూనివర్సిటీ ఏం చేసింది, గవర్నమెంట్ ఏం ప్రకటించిందంటే ఇక్కడ సున్నా తెడ్డు చూపించిపోయిండు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఎన్నో ఆశలు, 1000 కోట్లలో ఈ రోజు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కి పర్మనెంట్ చేయడానికి ఎంత కేటాయించారని ప్రకటిస్తారని అందరూ ఆశించారు. కానీ అది జీరోగా చేసిండు. పైగా ఈడ బోధిస్తున్న టీచర్లను తిట్టి వెళ్ళాడు. ఏం చెప్పాడు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అంటే మీరు ట్రైన్ అప్ అవ్వండి, మీరు చదువు చక్కగా చెప్పట్లేదు, డిగ్రీ వస్తుంది తప్ప రాయడం కూడా రావట్లేదు అని అంత అవమానించినటువంటి మాట్లాడాడు. విశ్వవిద్యాలయం అంటే నిజంగానే విశ్వాన్ని సందర్శిస్తుంది, విశ్వ ఉద్యమాలకి నాయకత్వం వహిస్తుంది, విజ్ఞాన కేంద్రంగా మారుతుంది. విజ్ఞాన కేంద్రంగా, రాజకీయ కేంద్రంగా యూనివర్సిటీ ఉండడం వల్లనే ఉస్మానియా యూనివర్సిటీకి గుర్తింపు వచ్చింది. తెలంగాణ సాధన కోసం ఇదే ప్రాంతంలో శ్రీకాంతాచారి చనిపోయాడు, ఇదే ప్రాంతంలో ఇంజనీరింగ్ లా కాలేజ్ దగ్గర స్టూడెంట్ చనిపోయాడు, ఇదే ల్యాండ్స్కేప్ గార్డెన్ లో ఇంకొక స్టూడెంట్ చనిపోయాడు. ఎంతమంది అమరుల త్యాగంతో నిర్మించబడి తెలంగాణను సాధించుకుంటే ఇంత తెలంగాణ యూనివర్సిటీని గోడలు కట్టి మేము నిర్మిస్తామంటే ఊరుకోరు. ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, కాంట్రాక్ట్, పార్ట్ టైం, టైం స్కేల్, హాస్టల్ ఎంప్లాయీస్ అందరం తిరగబడతామని కూడా మేము చెప్పదలుచుకున్నాం. లేదని మీరు ఇట్లాంటి నినాదాలు చేస్తున్నారా? మేము ఒక ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వచ్చారంటే కింది స్థాయిలో ఉండే విషయాలను కూడా పరిశీలనలోకి తీసుకొని మాట్లాడతారనేది ఎవరమైనా ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని పై డాంబికపు మాటలు మాత్రమే మాట్లాడారు. కింది స్థాయి అంటే ఈరోజు ఈ యూనివర్సిటీకి ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి విద్యతో పాటు ఉద్యమాలు, హక్కుల కోసం పోరాడడం కూడా. ఈరోజు మానవ హక్కులని ఇంతమంది ఈరోజు ఇంత ప్రతిష్ట కలిగిన యూనివర్సిటీగా మారడానికి ఇక్కడ కేవలం టీచింగ్ వాళ్ళు మాత్రమే కాదు, నాన్ టీచింగ్, హాస్టల్స్లో పనిచేసే సిబ్బంది, ఊడ్చే వాళ్ళు, యూనివర్సిటీని అన్ని వేళలా నిరంతరం కాపాడుకుంటూ చేసే సెక్యూరిటీ, ఇంతమంది కలయికతో మాత్రమే యూనివర్సిటీకి గతంలో మీకు హామీ ఇచ్చిండా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి? కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు బాధతో బతకకుండా మంచిగా చేస్తా అని ప్రకటించింది. అంటే కనీస వేతనం ఇంప్రూవ్ చేస్తా, తలెత్తుకొని తిరిగేటట్టు చేస్తా అని ప్రకటించింది. అది ఆ జీతం ఎక్కడ పెంచిండ్రు? అంటే బిల్డింగులు కన్స్ట్రక్షన్ చేస్తే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అయిపోతుందా? అందులో పర్మనెంట్ లెక్చరర్స్ లేకపోతే, పర్మనెంట్ స్టాఫ్ లేకపోతే, పరిపాలనలో పనిచేసే వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు లేకపోతే, హాస్టల్స్లో పనిచేసే వాళ్ళు పర్మనెంట్ లేకపోతే స్టాన్ఫోర్డ్కి వెళ్ళిపోతుందా? వెళ్ళదు. అంటే ఒక ఫార్స్గా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పనిచేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడకపోవడం అత్యంత బాధ్యతారహితమైనటువంటి విషయం. ఎందుకని చెప్తున్నామంటే కేవలం 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం లేదు. 12,000 జీతం నుంచి 16,000 లోపు మాత్రమే బతుకుతున్న వాళ్ళ సంఖ్య సుమారు 2,500 మంది ఉన్నారు. 3,000 మంది యూనివర్సిటీ మొత్తంలో నేను ఇంకా తక్కువ సంఖ్య చెప్పా, ఇంకా ఇంతకంటే ఎక్కువ మంది పనిచేస్తూ బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు మీ ఉపన్యాసంలో నేను ఎక్కడి నుంచి వచ్చిన బిడ్డ అని చెప్పిండ్రు. మరి ఈడ పనిచేస్తున్న వాళ్ళు కూడా దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, ఇక్కడ పనిచేసే వాళ్ళు మహిళలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. వాళ్ళే ఈరోజు ఇక్కడ యూనివర్సిటీ ఇంత నిలబడడానికి స్తంభాలుగా నిలబడి పనిచేస్తున్నారే. మరి వాళ్ళ గురించిన ప్రకటన ఒక్కటి కూడా చేయకపోవడం ఎలా కరెక్ట్ అనుకుంటాను? విద్యా కుసుమాలు ఎలా విరుస్తాయి? బిల్డింగులు కడితే రావు. బిల్డింగులు క్లీన్ చేసేవాడు కూడా మనిషి అనేది గుర్తించాలి గవర్నమెంట్. బిల్డింగులు క్లీన్ చేసేవాడు, చదువు చెప్పేవాళ్ళు కూడా మనుషులే అని చెప్పాలి. పైగా ఈరోజు యూనివర్సిటీని అవమానించిపోయాడు ముఖ్యమంత్రి గారు. ఏంటది?
ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి అన్నాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమే యూనివర్సిటీని క్వాలిటీగా మార్చాలి. క్వాలిటీగా మార్చాలి అంటే ఏం చెప్పాడు? మీరు చెబుతున్న బోధనలో క్వాలిటీ లేదు, అప్లికేషన్ రాయడం కూడా రావట్లేదు, తప్పులు రాస్తున్నారు, కాబట్టి మీరు ఇంప్రూవ్ అవ్వండి అన్నాడు. అంటే మీరు చెప్తున్న బోధన, చేస్తున్న బోధన సరిగా లేదు అని కూడా అవమానించిపోయాడు ప్రొఫెసర్స్ని కూడా. అది కూడా మేము చెప్పదలుచుకున్నాం. 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చి జీవో రిలీజ్ చేసిపోయింది. ఆ 1000 కోట్లలో మీ 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 అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం లేవు. 1000 కోట్ల బడ్జెట్ లో చాలా క్లారిటీగా బిల్డింగులు, స్పోర్ట్స్ బిల్డింగు, సెమినార్ హాలు, కూర్చోవడానికి, నడవడానికి, సైకిల్ మీద పోవడానికి ఏమేం కావాలి అవి మాత్రమే ఉన్నాయి తప్ప ఎంప్లాయీస్ కి సంబంధించిన ఒక్క మాట కూడా ప్రకటనలో రావాలి. ఆ 1000 కోట్లలో ఇది కూడా చేస్తున్నా అని చెప్పుంటే ఈరోజు సంతోషించేవాళ్ళు యూనివర్సిటీ ఎంప్లాయీస్. అసలు మీ సమస్య ఇంత పెద్ద సమస్య ఉందని చెప్పి సీఎం దృష్టిలో ఉందా? తెలుసు. ఇప్పుడు ఒక మాట అన్నాడు, ఉద్యమాలు చేయాలి, ఉద్యమాల వల్లనే ఉస్మానియా యూనివర్సిటీకి గుర్తింపు వచ్చింది అని అన్నాడు. 10 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. 10 రోజుల నుంచి ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సిఐడి వాళ్ళు కూడా గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఏ డిమాండ్స్ మీద అడుగుతున్నారు, ఇవి మాకు ప్రకటించాలని అడుగుతున్నారు అని కూడా అయినా ఒక్క మాట మాట్లాడకపోవడం, ఇది కేవలం రాజకీయ కేంద్రంగా మాత్రమే యూనివర్సిటీని ఉపయోగించారు. దృష్టికి ఎప్పుడైనా తీసుకుపోయారా? ఆయన మాట్లాడేటప్పుడే అన్నాడు కదండి, ఆయన ఆహ్వానం పలుకుతున్న ముఖ్యమంత్రి గారు ఆహ్వానం పలుకుతున్నప్పుడే చెప్పాడు ఈడ టీచింగ్ పోస్టులు ఫిలప్ చేయాలని మాట్లాడాడు. నాన్ టీచింగ్ ఆయన గుర్తు రాలేదు. టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు హాస్టల్లో పనిచేసే అందరూ హాస్టల్లో ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి మొత్తం ఉన్నటువంటి వాళ్ళు ఇదే హాస్టల్స్ చదువుకుని ఇదే ఎంప్లాయీస్ పనిచేసి బతికింది. వీళ్ళు పెట్టిన భోజనం ద్వారానే ఈరోజు అంత స్థాయికి వెళ్ళగలిగిండ్రు. మరి వాళ్ళ బతుకులు ఎలా ఉండాలని గుర్తుండద్దా? అది ఆయనకు కూడా తెలియకపోవడం ఏం లేదు. కానీ ఎవరి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏదైనా ఉపయోగించుకుని ఏదైనా మాట్లాడగలుగుతారు. చాలా అవమానకరమైన విషయం ఈరోజు జరిగింది అని మేము ఫీల్ అవుతాం.